నమస్తే. వన్నెస్ యోగా ఛాలెంజ్కి స్వాగతం. ఈరోజు 7వ రోజు. అంతేకాదు, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా. కొన్ని వందల వేల మంది అన్ని వయసుల వారు ఈరోజు వారి యోగ సాధనకు ఈ వన్నెస్ యోగా మాబ్స్ స్కూల్స్, కాలేజెస్, లైబ్రరీస్, గార్డెన్స్, మైదానాలలో, వీధులలో, ఆలయాలలో, చర్చెస్లో, ఇండ్లల్లో అన్ని చోట్ల ఒక దగ్గరికి చేరుతున్నారు. చాలా వరకు ఆధునిక వ్యాయామాలు ఏదైనా ఒకే రకం కండరాల మీద లక్ష్యంగా పెడతారు. అయితే వన్నెస్ యోగా ఛాలెంజ్ ఒక శాస్త్రం. ఇది మీలో ప్రాణశక్తిని మీ శరీరమంతా ప్రవహింపచేస్తుంది. నెమ్మదిగా, శక్తివంతంగా మీ శరీర దారుఢ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచేలా చేస్తుంది. అంతేకాదు, ఇంకా ఎంతో మేలు చేస్తుంది. యోగా అంటే ఎన్నో రకాల అర్థాలున్నాయి. ఏకత్వమని, ఐక్యమత్యమని, మార్గమని, ఏకత్వానికి మార్గమని, ముక్తికి మార్గమని, ఇలా ఎన్నో అర్థాలున్నాయి. యోగా ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు, యవ్వనానికి చాలా ముఖ్యమైంది. యోగా యొక్క ముఖ్యమైన భావం వీటన్నింటికంటే ముఖ్యమైనది, గొప్పదైనది. మిమ్మల్ని నేను శరీరానికి వచ్చే ఫలాల కంటే మించి మరింత లోతుగా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. వన్నెస్ యోగా ఛాలెంజ్ ఈ కాలంలో పాపులర్ అయినట్లుగా జిమ్నాస్టిక్స్లో ఇచ్చే శిక్షణ కాదు. ఇది మీ దేహానందాన్ని జాగృతం చేసే యోగ మార్గం. ఈ భూమిపైన జరిగిన ఒక అద్వితీయమైన సృష్టి మన శరీరం. మీ శరీరం ద్వారా మీరు అనుభవించేది కేవలం సుఖం మాత్రమే కాదు. ఈ భూమిపైన పుట్టి పెరిగి మీకున్న కొన్ని కోరికలు తీర్చుకుపోవడం మాత్రమే కాదు. మీ శరీరానికి వీటన్నింటికి మించిన అద్భుతమైన సామర్థ్యం ఉంది. మీ శరీరం మీరు ఊహించలేనంతగా ఉల్లాసభరితమైన మహదానంద స్థితులను మీకివ్వగలదు. ఆనందం అన్నది సంతోషం నుండి చాలా వేరైనది. సంతోషం అన్నది మీరు ఏదైనా సాధించినప్పుడు వస్తుంది. నేను అనే భావం పెద్దదై చాలా బలమైనప్పుడు, మీరు చాలా గొప్పవారన్న భావం కలిగినప్పుడు, ధనవంతులైనప్పుడు, ఉపయోగకరమైనప్పుడు వస్తుంది. కానీ ఆనందం అన్నది ఒక అసాధారణమైన అనుభవం. ఆ అనుభవం మీ ఇంద్రియాలు, మనస్సులో ఉన్న అలజడి యొక్క భారాన్ని వదిలేసినప్పుడు కలుగుతుంది. చలించని ఏకాగ్రతతో మీ దృష్టి సారించినప్పుడు గాలికి కదలాడే చెట్ల కదలికను మీరు చూడగలుగుతారు. మీ కళ్ళు ఎగురుతున్న పక్షుల రెక్కల ఆకృతిని చూసినప్పుడు, ఉదయిస్తున్న సూర్యుణ్ణి చలించకుండా మీరు చూసినప్పుడు, పూర్తి శ్రద్ధతో కూడిన ఆ అనుభవం ఆనందం. మీ చెవులు సీగల్ పిలుపుని విన్నప్పుడు, లేదా కోకిల పాటలు విన్నప్పుడు, లేదా మీ మనసు చేసే అలజడితో మందగించకుండా మీ ఎయిర్ కండిషనర్ చేసే శబ్దం విన్నప్పుడు, ఆ పరిపూర్ణమైన శ్రద్ధలో ఆనందం ఉంది. మీరు రకరకాల ఆసనాలు చేసేటప్పుడు మీ శ్వాస కదలికలను అనుసరిస్తూ చేసినట్లయితే ఆ పూర్తి గమనంలో ఆనందం ఉంది. వన్నెస్ యోగా ఛాలెంజ్ 7 రోజుల పాటు ప్రాణాయామంతో కూడిన యోగ కదలికలు, లేదా మీ శరీరంలోన ప్రాణశక్తులపైన ఏకాగ్రత నిలుపుతూ చేసే శ్వాసను సరిచేసే సాధనలు, చక్రాలు, బీజ మంత్రోచ్చారణలు, ఈ పూర్తి అనుభవమంతా మీ దేహానందాన్ని మేల్కొల్పడానికి రూపొందించబడింది. రకరకాల యోగాసనాల కదలికలు, శవాసనంలో మీ నిశ్చలత, మీ శరీరాన్ని, మిమ్మల్ని ఆరోగ్యవంతం చేయటానికి, దీర్ఘాయువుకు, నిత్య యవ్వనానికి, మీ జన్యువులను, ప్రాణనాడుల వ్యవస్థని మేల్కొల్పడానికి. వీటన్నింటికి మించి యోగా ఛాలెంజ్ మీ దేహంలోని ఆనంద స్థితిని మేల్కొల్పడానికి. మాకు ఏక మహాక్షేత్రంలో యోగా అన్నది
ముక్తికి మార్గం. నిత్య జీవితంలో వచ్చే ఒత్తిడులకు లోనవ్వకుండా జీవితంలో వచ్చే సవాళ్లను శాంతి స్థితి నుండి, స్థితప్రజ్ఞత్వ స్థితి నుండి జయించటానికి కావలసిన చైతన్య స్థితిని పొందటానికి యోగా. కాబట్టి ఆఖరి రోజు వన్నెస్ యోగా ఛాలెంజ్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగం పంచుకోమని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం మీ సహస్రార చక్రా నుండి శక్తిని స్వీకరిస్తాం. సహస్రార చక్రం మీ నడినెత్తి భాగాన ఉంటుంది. ఇది 1000 రేకుల వంగరంగు కమలం. ఈ కమలం మధ్యలో విశ్వమంతటా వెదజల్లే ప్రకాశవంతమైన కాంతి ఉంటుంది. ఆ సహస్రార చక్రం నుండి వెదజల్లే కాంతియే ఏకత్వం. ఇది ద్వంద్వాతీతమైనది, ఇతరుల నుండి విడదీయలేనిది, సమస్త జీవరాశి నుండి వీడిపోనిది. సహస్రార చక్రాన్ని జాగృతం చేయటానికి మీరు చేయవలసిన బీజమంత్రం ఓం. వన్నెస్ యోగా ఛాలెంజ్లో పాల్గొనడం అంటే భారతీయ యోగులు కలలుగన్న యోగా శక్తికి తిరిగి మళ్లీ జీవం పోయటం. ఇది ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక బలానికి మీరు చేసే సేవ. ఈరోజు వన్నెస్ యోగా మాబ్స్ ద్వారా మన దేహాల నుండి ఆనంద శక్తి, ఏకత్వ శక్తిని మన కుటుంబాలకు, మనం పనిచేసే సంస్థలకు, మొత్తం ప్రపంచానికి అందచేస్తాం. ప్రారంభిస్తామా? ముందుగా ప్రాణాయామంతో ప్రారంభిస్తాం. దయచేసి సుఖాసనంలో కూర్చోండి. ఒకవేళ మీకు అసౌకర్యంగా ఉన్నట్లయితే బ్లాంకెట్తో మీ హైట్ ఇంక్రీజ్ చేసుకోండి. ఈ దశలో మనం హంస మంత్రాన్ని జపిస్తాం. ప్రతిరోజు హంస అనే మంత్రంతో మీరు ప్రాణాయామం చేస్తారు. ప్రతి మనిషి శరీరంలోనూ ఊపిరి పీల్చేటప్పుడు సహజంగా వచ్చే శబ్దం హమ్. మనమందరం ఊపిరి వదిలేటప్పుడు వచ్చే శబ్దం సహ్. ఇది విశ్వమంత్రం. ఎప్పుడు మీరు ఊపిరి పీల్చినా దానికంటే ఊపిరి వదిలేటప్పుడు ఎక్కువగా ఉండాలి. ఊపిరి పీలుస్తూ మీరు హమ్ శబ్దం వింటారు, ఊపిరి వదులుతూ సా అని పలుకుతారు. ఇప్పుడు మనం 7 హంస జపాలతో ప్రారంభిస్తాం. మీ చేతులు బ్రహ్మముద్రలో ఉంచండి. కుడి అరచేయి ఎడమ అరచేతి పైన ఆకాశం చూసేలా ఉంచి మీ నాభికి దగ్గరగా ఉంచండి. ప్రారంభిస్తాము. దయచేసి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీ సహస్రార చక్రస్థానం నడినెత్తి పైకి తీసుకురండి. 1000 రేకుల వంగరంగు కమలం మీ శిరస్సు పైభాగమంతా వ్యాపించినట్లుగా చూడండి. ఇప్పుడు మీరు బీజ మంత్రం అని జపించండి. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీ సహస్రార భాగం ప్రాణశక్తితో ప్రకంపించటం భావించండి.
మీ సహస్రార చక్రం మీలో దైవీక ఏకత్వ స్థితిని ప్రసరింపచేస్తుంది. మీ సహస్రార నుండి ఏకత్వ ప్రాణశక్తి ఉద్భవించి ప్రపంచమంతటా వ్యాపించటం భావించండి. మీ శ్వాసతో ఏకమవ్వండి. ఎదుటి వ్యక్తుల అభిప్రాయాలు వేరైనా మీ చుట్టూ ఉన్న వారి నుండి మీరు వేరు కారని, వారు మీరు ఒకటేనని భావించండి. సమస్త మానవాళితో ఏకమైనట్లు భావించండి. చెట్లు, గడ్డిపూచలు పీల్చే గాలియే మీ ఊపిరిగా మీలో ప్రవహించటం భావించండి. వర్షాలతో ఏకమవ్వండి. నదులు, సముద్రాలే మీ నరనరాలలో ప్రవహించే రక్తధారలుగా భావించండి. భూమాతతో ఏకత్వాన్ని భావించండి. ఆమె మన శరీరంలో ఉన్న కండరాలకి, మాంసానికి ఆహారం. మీ నుండి ప్రపంచంలోకి ఏకత్వ శక్తి ప్రవహించటం భావించండి. చిరునవ్వుతో నెమ్మదిగా కళ్ళు తెరవండి. తడాసన స్థితిలో నిలుచుకోండి. నిటారుగా నిలుచుకోండి. మీ పాదాల మధ్య 2 పిడికిళ్ళ దూరం ఉండాలి. వెన్ను నిటారుగా ఉంచి పాదాలు బలంగా నేలపై మోపండి. మీ మోకాళ్లను, తొడల కండరాలను పైకి లాగి పొత్తి కడుపును లోపలికి తీసుకోండి. మీ పిరుదులు బిగించండి. ఛాతీ పైకెత్తండి. భుజాలను విస్తారం చేసి క్రిందకి దించండి. మీ చేతులు మీ శరీరానికి ఇరువైపులా ఉండాలి. మీ గడ్డం భాగం నేలకు సమాంతరంగా ఉండాలి. అలాగే తడాసన సమస్థితిలో స్థిరంగా నిలుచుకోండి. ఇప్పుడు తాళాసనం. ఊపిరి పీలుస్తూ మీ మడిమలు పైకెత్తండి. మీ చేతులు 2 శిరస్సు పైకి తీసుకువెళ్ళండి. మీ అరచేతులు ఒకదానికొకటి చూడాలి. కంటికి ఎదురుగా ఏదైనా ఒకే స్థానంలో దృష్టి నిలపండి. తరువాత ఉత్కటాసన. ఊపిరి వదులుతూ మీ మోకాళ్లను వంచి కుర్చీలో కూర్చున్నట్లు కూర్చోండి. మీ మోకాళ్ళు మీ కాలి వేళ్లని దాటి ముందుకి రాకూడదు. మీ వేళ్లతో నేలను బలంగా పట్టుకుని మీ పిరుదులు, తొడలు బిగించి ఊపిరి తీసుకుని వదలండి. ఇప్పుడు ఊర్ధ్వ హస్తాసన. ఊపిరి పీలుస్తూ మీ మోకాళ్ళను నిటారుగా తీసుకురండి. అదే ఆసనంలోనే స్థిరంగా ఉండండి. మీ ఏకాగ్రత మీ భుజాల ఎముకల మీద ఉంచండి. తల నేరుగా ఉండాలి. నెమ్మదిగా పాదహస్తాసనలోకి రండి. ఊపిరి వదులుతూ మీ పొత్తి కడుపు నుండి క్రిందికి వంగండి. మీ పిరుదులు వెనక్కి నెట్టి మీ చేతులు ముందుకు చాచండి. మీ వీపు సమాంతరంగా ఉంచి చేతులు క్రిందికి వదలండి. నేలకు తాకాల్సిన అవసరం లేదు. తరువాత అశ్వసంచలనాసన.
మీ చేతులు మీ పాదాలకు ఇరువైపులా ఉంచండి. ఊపిరి పీలుస్తూ మీ కుడి కాలు పూర్తిగా వెనక్కి తీసుకుని వెళ్ళండి. మీ కుడి మోకాలు నేలపై ఆనాలి. మీ కాలి వేళ్ళు లోపలికి ముడవండి. మీ ఎడమ కాలి అందే మీ కుడి మోకాలికి. మీ కుడి కాలి వేళ్ళు లోపలికి ముడవండి. వెనక్కి రోల్ చేయండి. మీ నడుము క్రిందికి దించండి. తల నేరుగా చూడండి. ఊపిరి పూర్తిగా వదలండి. ఇప్పుడు ఆంజనేయాసన. ఊపిరి పీలుస్తూ మీ చేతులు శిరస్సు మీదకి తీసుకువచ్చి నమస్కార ముద్రలో జోడించండి. మీ కుడి పాదం పై భాగం నేలకి తాకించండి. కాలి వేళ్ళు లోపలికి ముడవండి. నేరుగా చూడండి. వెన్ను నిటారుగా ఉంచి ఊపిరి తీసుకోండి. మీ టెయిల్ బోన్ లోపలికి తీసుకోండి. తరువాత నమస్కార పార్శ్వకోణాసన. ఊపిరి వదులుతూ మీ మొండెం ఎడమ వైపుకి తిప్పండి. మీ చేతులు మీ హృదయం దగ్గర జోడించండి. మీ కుడి బాహువు ఎడమ తొడపైన ఉంచండి. మీ మొండాన్ని మీ కాలికి దగ్గరగా తీసుకురండి. మీ కుడి కాలు వేళ్ళు లోపలికి ముడవండి. ఎడమ భుజం వైపుకి తలెత్తి చూడండి. ఇప్పుడు అశ్వసంచలనాసన. ఊపిరి పీలుస్తూ మీ మొండెం మధ్యకి తీసుకురండి. మీ అరచేతులు మీ పాదాలకు ఇరువైపులా ఉంచండి. నేరుగా చూడండి. దీర్ఘంగా శ్వాసను తీసుకుని వదలండి. ఇప్పుడు మనం సహస్రార చక్రాన్ని జాగృతం చేసి యోగా సాధన చేస్తాము. అధోముఖ శ్వానాసనలోకి రండి. ఊపిరి వదులుతూ మీ ఎడమ కాలుని వెనక్కి తీసుకురండి. కుడి కాలుకి సమాంతరంగా ఉంచండి. పిరుదులు పైకి లేపండి. శరీరం తలక్రిందులుగా ఉండే వీలాగా ఉండాలి. మొండాన్ని మీ కాలు వైపుకి తీసుకురండి. చేతులు భుజాల వెడల్పులో ఉండాలి. అరచేతులు బలంగా నేలపై మోపండి. పాదాలు నడుము వెడల్పులో ఉంచి సమాంతరంగా ఉండేలా చూసుకోండి. పిరుదులు పైకి నెట్టి నడినెత్తి నేలకు తాకడానికి ప్రయత్నించండి. శ్వాసను దీర్ఘంగా తీసుకుని వదలండి. ఊపిరి దీర్ఘంగా తీసుకుని ఊపిరి వదులుతూ మీ మోకాళ్ళని కిందకు దించండి. వజ్రాసనలోకి రండి. నడుము వెనక్కి నెట్టండి. మీ మడిమల మీద కూర్చోండి. మీ బొటన వేళ్ళు ఒకదానికొకటి తాకాలి. మీ వెన్ను నిటారుగా ఉండాలి. చేతులు తొడలపైన రిలాక్స్ చేయండి. ఊపిరి పీలుస్తూ మీ చేతులు వెనక్కి తీసుకువెళ్ళండి. ఇప్పుడు బాలాసనంలోకి రండి. ఊపిరి పీల్చండి. మీ శిరస్సు పైకి చేతులు తీసుకురండి. ఊపిరి వదులుతూ ముందుకు వంగండి. నడినెత్తిని నేలపైన తాకించండి. నెమ్మదిగా మీ చేతులు వెనక్కి తీసుకువెళ్ళండి. మీ అరచేతులని మీ శరీరానికి ఇరువైపులా ఉంచండి. అరచేతులు ఆకాశం వైపుకు చూసేలా ఉంచి శ్వాసను దీర్ఘంగా తీసుకుని వదలండి. ఇప్పుడు శశాంకాసనలోకి రండి. మీ మడిమలను మీ చేతులతో పట్టుకోండి. ఊపిరి పీలుస్తూ మీ నడుమును పైకి లేపండి. మీ నడినెత్తి భాగాన్ని నేలకు తాకించండి. శ్వాసను దీర్ఘంగా తీసుకోండి. ఇదే ఆసనంలో స్థిరంగా ఉండండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీ నడినెత్తి భాగం సహస్రార చక్రంపై ఏకాగ్రత నిలపండి. 1000 రేకుల వంగరంగు కమలాన్ని కల్పన చేయండి. ఈ కమలం మధ్యలో విశ్వమంతటా వ్యాపించే ప్రకాశవంతమైన కాంతిని చూడండి. బీజమంత్రం జపించండి. ఊపిరి వదులుతూ మీ నడుముని కిందకి తీసుకురండి.
మీ చేతులు వదిలి మీ శరీరానికి ఇరువైపులా ఉంచండి. అరచేతుల ఆకాశాన్ని చూసేలా ఉంచి బాలాసనంలో రిలాక్స్ అవ్వండి. ఊపిరి తీసుకుని వదలండి. ఏకత్వ స్థితిని అనుభూతి చెందండి. మీకు కలుగుతున్న అనుభవం నుండి మీరు వేరు కాదు. ప్రతి శబ్దంతోనూ, ప్రతి పరిస్థితితోనూ, మీ చుట్టూ ఉన్న ప్రతి దానితోనూ మీరు ఏకమై ఉన్నారు. ఈ సమయంలో మీ శరీరంలో ప్రవహించే ప్రతి సెన్సేషన్ తోటి ఒకటి అవ్వండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఊపిరి పీలుస్తూ మీ చేతులు ముందుకు చాచండి. మీ చేతులు మీ శరీరం పైభాగం పైకి లేపండి. ఊపిరి వదులుతూ మీ చేతులు రిలాక్స్ చేయండి. ఇప్పుడు అధోముఖ శ్వానాసనలోకి రండి. ఊపిరి పీలుస్తూ కొంచెం ముందుకు వంగండి. మీ అరచేతులు నేలపై మోపండి. ఊపిరి వదులుతూ మీ నడుముని పైకి లేపండి. మీ శరీరం తలకిందులుగా ఉండేలాగా ఉండాలి. చేతులు భుజాల వెడల్పులో ఉంచండి. పాదాలు నడుము వెడల్పులో ఉంచి సమాంతరంగా ఉండేలా చూసుకోండి. పిరుదులు పైకి నెట్టి మీ నడినెత్తిని నేలకు తాకడానికి ప్రయత్నించండి. శ్వాస దీర్ఘంగా తీసుకుని వదలండి. అశ్వసంచలనాసనం. ఊపిరి పీలుస్తూ కుడికాలు ముందుకు తీసుకురండి. ఊపిరి వదలండి. ఊపిరి పీలుస్తూ ఆంజనేయాసన. నమస్కార పార్శ్వ కోణాసన. ఊపిరి వదులుతూ మీ మొండాన్ని కుడివైపుకి తిప్పండి. ఊపిరి పీలుస్తూ అశ్వసంచలనాసన. ఊపిరి వదులుతూ పాదహస్తాసన. ఊపిరి పీలుస్తూ ఊర్ధ్వహస్తాసన. ఊపిరి వదులుతూ ఉత్కటాసన. ఊపిరి పీలుస్తూ తాళాసన. ఊపిరి వదులుతూ తడాసన సమస్థితి. మళ్ళీ ఒక్కసారి మొత్తం సీక్వెన్స్ చేస్తాము. తడాసన సమస్థితి. నిటారుగా నిలుచుకుని శ్వాస తీసుకోండి. ఊపిరి పీలుస్తూ తాళాసన. ఊపిరి వదులుతూ ఉత్కటాసన. ఊపిరి పీలుస్తూ ఊర్ధ్వహస్తాసన. ఊపిరి వదులుతూ పాదహస్తాసన. ఊపిరి పీలుస్తూ అశ్వసంచలనాసన. కుడి కాలు వెనక్కి తీసుకెళ్ళండి. ఊపిరి పూర్తిగా వదలండి. ఊపిరి పీలుస్తూ ఆంజనేయాసన. ఊపిరి వదులుతూ నమస్కార పార్శ్వ కోణాసన. ఊపిరి పీలుస్తూ అశ్వసంచలనాసన.
ఇప్పుడు మనం సహస్రార చక్రాన్ని జాగృతం చేసి యోగా సాధన చేస్తాము. అధోముఖ శ్వానాసనలోకి రండి. ఊపిరి వదులుతూ మీ ఎడమ కాలును వెనక్కి తీసుకువచ్చి మీ కుడి కాలుకి సమంగా ఉంచండి. ఊపిరి పీల్చండి. ఊపిరి వదిలేటప్పుడు మోకాళ్ళు వంచండి. వజ్రాసనలోకి రండి. ఊపిరి పీల్చండి. 2 చేతులు పైకి తీసుకువెళ్ళండి, శిరస్సు పైకి. ఊపిరి వదులుతూ ముందుకి వంగండి. బాలాసనలోకి రండి. నెమ్మదిగా శశాంకాసనలోకి రండి. మీ మడిమలను మీ చేతులతో పట్టుకోండి. ఊపిరి పీలుస్తూ మీ నడుముని పైకి లేపండి. మీ నడినెత్తి భాగాన్ని నేలకు తాకించండి. ఇదే ఆసనంలో స్థిరంగా ఉండండి. కళ్ళు మూసుకోండి. మీ నడినెత్తి భాగం సహస్రార చక్రంపై ఏకాగ్రత నిలపండి. 1000 రేకుల వంగరంగు కమలాన్ని కల్పన చేయండి. ఈ కమలం మధ్యలో విశ్వమంతటా వ్యాపించే ప్రకాశవంతమైన కాంతిని చూడండి. బీజమంత్రం జపించండి. ఊపిరి పీల్చండి. కళ్ళు తెరవండి. ఊపిరి వదులుతూ మీ నడుముని కిందకి తీసుకురండి. మీ చేతులు వదిలి మీ శరీరానికి ఇరువైపులా ఉంచండి. అరచేతుల ఆకాశాన్ని చూసేలా ఉంచి బాలాసనంలో రిలాక్స్ అవ్వండి. ఊపిరి తీసుకుని వదలండి. ఊపిరి పీలుస్తూ మీ చేతులు చాచండి. మీ చేతులను శరీర పైభాగాన్ని పైకి లేపండి. ఊపిరి వదులుతూ చేతులు రిలాక్స్ చేయండి. అధోముఖ శ్వానాసన. ఊపిరి పీలుస్తూ కొంచెం ముందుకు వంగండి. మీ అరచేతులు నేలపై మోపండి. ఊపిరి వదులుతూ మీ నడుముని పైకి లేపండి. ఊపిరి పీలుస్తూ అశ్వసంచలనాసన. ఊపిరి వదలండి. ఊపిరి పీలుస్తూ ఆంజనేయాసన. ఊపిరి వదులుతూ నమస్కార పార్శ్వకోణాసన. ఊపిరి పీలుస్తూ అశ్వసంచలనాసన. ఊపిరి వదులుతూ పాదహస్తాసన. ఊపిరి పీలుస్తూ ఊర్ధ్వహస్తాసన. ఊపిరి వదులుతూ ఉత్కటాసన. ఊపిరి పీలుస్తూ తాళాసన. ఊపిరి వదులుతూ తడాసన సమస్థితి. అలాగే మీ స్థానంలో స్థిరంగా కూర్చోండి. మరికొద్ది నిమిషాలలో మీరు శవాసనంలోకి వెళ్తారు. దీన్ని శాంతి ఆసనం అని కూడా అంటాం.
శవాసనం మిమ్మల్ని యోగ నిద్రలోకి తీసుకుని వెళ్తుంది. యోగ నిద్ర మీ మెదడును చాలా చక్కగా డీటాక్స్ చేస్తుంది. మీ మెదడులో ఉన్న స్ట్రెస్ కెమికల్స్ని డీటాక్స్ చేస్తుంది. ఈ సమయంలో ఏమి జరుగుతుందో జరగనివ్వండి. దయచేసి వినండి. శవాసనం నుండి లేచే విధానం చాలా ముఖ్యం. మీరు లేవాలనుకున్నప్పుడు మీ శ్వాస ఏ నాసికరంధ్రం వైపు నుండి వస్తుందో, కుడివైపా లేదా ఎడమవైపా అని మీ చేతిని ఉంచి చెక్ చేయాలి. ఏ వైపు శ్వాస వదులుతున్నారో అటువైపుకి తిరిగి మోకాళ్ళని వంచి లేచి కూర్చోవాలి. మీకిప్పుడు ఎలాగ శవాసనం నుండి లేవాలి తెలిసింది కాబట్టి శవాసనంలోకి వెళ్ళండి. మీ వీపు నేలకు ఆనించి పడుకోండి. చేతులు మీ శరీరానికి ఇరువైపులా ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంచండి. పాదాలు రిలాక్స్ చేయండి. మీ శ్వాసను నెమ్మదించండి. నెమ్మదిగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని భావించండి. ఆ నీరు స్వచ్ఛంగా స్పష్టంగా ఉండాలి. శ్వాసను అలాగే దీర్ఘంగా నెమ్మదిగా తీసుకోండి. ఆ చల్లటి నీటి ప్రవాహం ఇప్పుడు మీ శిరస్సు మధ్య భాగంలోకి ప్రవహిస్తున్నట్లుగా భావించండి. నీరు మీ తల లోపలి భాగాన్ని నెమ్మదిగా కడిగేస్తున్నట్లుగా భావించండి. మీ తలలో ఉన్న ఒత్తిడి, టెన్షన్ అంతా ఆ చల్లని నీటి ప్రవాహంలో కలిసి వెళ్ళిపోతున్నట్లుగా చూడండి. ఇప్పుడు ఆ చల్లని నీటి ప్రవాహం లోపల నుండి మీ ముఖమంతా నిండిపోతున్నట్లుగా చూడండి. మీ ముఖంలో ఉన్న ప్రతి కండరం ఆ చల్లని నీటి ప్రవాహంతో రిలాక్స్ అవుతున్నట్లుగా చూడండి. ఇప్పుడు ఆ నీటి ప్రవాహం క్రిందకి ప్రవహిస్తున్నట్లుగా చూడండి. మీ మెడ, మీ ఛాతీ, మీ కడుపు భాగం వరకు మీ శరీర పై భాగం అంతా పూర్తిగా రిలాక్స్ అవుతున్నట్లు భావించండి.
ఇప్పుడు ఆ చల్లటి నీటి ప్రవాహం మీ 2 చేతుల నుండి క్రిందకి పడుతున్నట్లుగా చూడండి. పూర్తిగా నీటితో నింపండి. ఈ చల్లని ప్రవాహం మీలోని బిరుసుదనం, టెన్షన్, స్ట్రెస్ అంతా కడిగేస్తున్నట్లు, మీ 2 చేతులు రిలాక్స్ అయినట్లు భావించండి. ఇప్పుడు ఆ చల్లని నీటి ప్రవాహం మీ శరీరపు క్రింది భాగమంతా ప్రవహిస్తున్నట్లు చూడండి. ఈ చల్లని నీటి ప్రవాహం మీ పొత్తి కడుపు, తొడలు, మోకాళ్ళు, అందెలు, పాదాలు, వేళ్ళు ఈ భాగాలలో అంతా ప్రవహిస్తున్నట్లుగా చూడండి. ఈ చల్లని ప్రవాహం మీలోని టైట్నెస్, టెన్షన్, స్ట్రెస్ అంతా కడిగేస్తున్నట్లు, మీ కాళ్ళు పూర్తిగా రిలాక్స్ అయినట్లు భావించండి. మీ శరీరం అంతా రిలాక్స్ అవ్వడం భావించండి. మీకు నచ్చినంతసేపు ఈ మనోహరమైన స్థితిలో ఉండండి. లేచేటప్పుడు ఎటువైపు శ్వాస వదులుతున్నారో అటువైపుకి తిరిగి లేవండి. నమస్తే.
దైవిక ప్రక్రియ 12 మేనిఫెస్ట్ ప్రయాణాలను సృష్టించటానికి మాకు ఉన్న ధ్యేయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సహజ సిద్ధమైన ఒక సిద్ధాంతం ఈ విశ్వంలో పనిచేస్తుంది. అదేమిటంటే, ఈ సృష్టిలో జీవించే ప్రతి జీవరాశి ఎలాగైతే సహజంగా పురోగతి చెందుతుందో అలాగే తారుమారయ్యే స్వభావం కూడా కలిగి ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో కలిగే ప్రతి సంభవం ఒక్కసారి పుట్టిన తరువాత అది తప్పకుండా మారుతుంది. అన్ని రకాల సంభవాలు ప్రతి క్షణం మారుతూనే ఉన్నాయి. ఈ మార్పుకు ఉన్న స్వభావం ఎప్పుడూ కూడా ఆర్డర్ నుండి డిసార్డర్ వైపుకి వెళ్తుంది. ఈ జీవితం యొక్క ప్రవృత్తి ఎప్పుడు అస్తవ్యస్తం, క్షీణించటం లేదా మరణించటం వైపుకు కొనసాగుతుంది. మీ దేహాన్ని తీసుకోండి. ఈ దేహం ఎదిగే కొద్దీ క్షీణిస్తూ ఉంటుంది. మెడికల్ సైన్స్, టెక్నాలజీ, డయట్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, లైఫ్ స్టైల్ అన్నీ కూడా ఈ దిశను మళ్లించేందుకోసమే చేస్తున్న ప్రయత్నాలు. అలాగే మీ బాంధవ్యాలు కూడా. చాలా మంచి వ్యక్తి మీకు దొరికిపోయినంత మాత్రాన ఎప్పటికీ ఆ వ్యక్తితో మంచి బాంధవ్యం కొనసాగుతుందని అర్థం కాదు. మీ బాంధవ్యంలో ప్రేమ పెరగడానికి మీరు సాధన చేయకపోతే ఆ అందమైన బాంధవ్యంలో కూడా అతి త్వరలోనే మనస్పర్ధలు, గాయాలు చోటు చేసుకుని బాంధవ్యాన్ని దెబ్బతీస్తుంది. చాలా మంచి మనుషులు కూడా ఆప్యాయతలు లేకుండా ఒంటరి జీవితాలను జీవించే వారిని మేము చూస్తూ ఉన్నాం. దానికి కారణం కేవలం ఆ బాంధవ్యంలో వారు కాన్షియస్గా ప్రేమని పెంచుకోవడానికి ప్రయత్నించకపోవడమే. ఈ సిద్ధాంతం మీ మనసులో పనిచేయటం మీరు బాగా చూడొచ్చు. పనిపాట లేని మనసు దెయ్యాల దుకాణం అన్న సామెత మనందరికీ తెలుసు. ఈ సామెత వెనకాల చాలా పెద్ద సిద్ధాంతం దాగి ఉంది. మీరు మీ మనసుని ఎప్పుడూ చేతనంగా పెంచుకోకపోతే అది ఇంటెలెక్చువల్గా అయినా, ఇమోషనల్గా అయినా, స్పిరిచువల్గా అయినా తప్పకుండా మీ మనసు యొక్క సహజ స్వభావం మిమ్మల్ని క్షీణదశకు, చెడు భావాల వైపుకు, మనసులో సంఘర్షణాత్మకమైన ఆలోచనల వైపుకు తీసుకువెళ్తుంది. ఇదే సిద్ధాంతం ఐశ్వర్యానికి కూడా అన్వయిస్తుంది. మీరు సంపాదించిన సంపద దానిని మీరు జాగ్రత్తగా పెంచుకోకపోతే తరిగిపోతుంది. అందుకే ఏదో ఒక మార్గంలో నిరంతరం ఎదుగుతూ ఉండటం చాలా చాలా అవసరం. ఒకవేళ మీరు ఎదగకపోతే మీరు క్షీణిస్తున్నారన్న విషయం దయచేసి తెలుసుకోండి. 12 మేనిఫెస్ట్ దైవిక ప్రక్రియలు సృష్టించటానికి నాకు ఉన్న ధ్యేయం మిమ్మల్ని, మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని, మీ ఆప్తులను ఐశ్వర్య చైతన్యానికి జాగృతం చేయటం. మీ జీవితంలోని ప్రతి భాగాన్ని సంపన్నం చేసి నిరంతరం మీరు పురోగతి వైపుకు, ఉన్నతి వైపుకు కొనసాగడానికి మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం. అందుకే ప్రతి నెల 3.5 గంటల పాటు జరిగే మేనిఫెస్ట్లో మీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఇది మీరు, మీ కుటుంబం కలిసి ఆధ్యాత్మికంగా గడిపే సమయం. దీని వలన మీరు పురోగతితో మనోహరమైన జీవితాన్ని, సంపన్నమైన జీవితాన్ని జీవించగలుగుతారు. 12 మేనిఫెస్ట్లలో మీరు పాల్గొన్నప్పుడు మీరు ఐశ్వర్య చైతన్యాన్ని సృష్టించగలుగుతారు. మీకు ఐశ్వర్యం ఉండి ఆరోగ్యం లేకపోతే మీరు సంపన్నవంతులని భావిస్తున్నారా? ఐశ్వర్యం, ఆరోగ్యం ఉండి మీకు ప్రేమ నిండిన బాంధవ్యాలు లేకపోతే మీరు సంపన్నులని అనుకుంటున్నారా? ఐశ్వర్యం, ఆరోగ్యం, బాంధవ్యాలు ఉండి కూడా మీ బిడ్డలకు జీవితం పట్ల శ్రద్ధ లేకుండా, ధ్యేయం లేకుండా ఏదో కోల్పోయినట్లుగా ఉంటే మీరు ఐశ్వర్యవంతులనుకుంటున్నారా? భౌతికంగా మీరు సంపదలను కలిగి అంతరంగంలో అల్లకల్లోలంగా జీవితంతో ప్రవహించకుండా చిక్కుకుపోయి ఉంటే మీరు ఐశ్వర్యవంతులనుకుంటున్నారా? మనము మాట్లాడుతున్న ఐశ్వర్యం ఇవన్నీ కలిసి ఉండటం. అందుకే నేను జీవితంలోని ప్రతి భాగాన్ని దైవిక ప్రక్రియ మేనిఫెస్ట్గా సృష్టించాను. ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబంలో అన్యోన్యత, విజయం, భగవంతునితో అనుబంధం, జీవితంతో ప్రవాహ స్థితి, మీ సోల్మేట్ని కనుగొనడం, మీ జీవిత ధ్యేయాన్ని కనుగొనడం,
అంతేకాదు, దీని వెనుకల మరొక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. అదేమిటంటే, ఎవరైతే మీ కుటుంబంతో పాటు ప్రతి నెల మేనిఫెస్టోలో తప్పనిసరిగా పాల్గొనడం కొనసాగిస్తారో వారు కర్మ విమోచనం పొందుతారు. మీరు మీ కుటుంబంతో కలిసి మేనిఫెస్టోలో ప్రయాణించినప్పుడు ఏమవుతుందంటే, మీ జీవితంలో రకరకాలుగా మీకు ఎదురయ్యే కష్టాలకు, సమస్యలకు కారణమైన కర్మ బంధనాలను తెంచుకోగలుగుతారు. ఈ కర్మ బంధనాల నుండి మీరు విముక్తి పొందినప్పుడు మీ బాహ్య జీవితం సంపన్నమవుతుంది. ఆర్థికంగా మీరు స్థిరపడి సంపన్నులవుతారు. మీ బిడ్డలు వారి వారి జీవితాలలో స్థిరపడతారు. మీరు ఆరోగ్యవంతులవుతారు. మీ శరీరం ఉత్తేజితం అవుతుంది. ఉన్నతమైన జీవిత ప్రవాహాన్ని మీరు అనుభవిస్తారు. మీ జీవితంలో అర్థ అంటే ఐశ్వర్యం, కామ అంటే సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించటానికి అడ్డుపడే చెడు కర్మ వాసనలు తగ్గిపోతాయి. ఈ కర్మబంధనలు వీడిపోయినప్పుడు మిమ్మల్ని దుఃఖం అనే అజ్ఞానంలో చిక్కుకుపోయేలా చేసే వినాశకరమైన వివిధ రకాల వాసనలు కూడా ప్రక్షాళనమవుతాయి. అప్పుడు మీ ముక్తి పథం మీకు వెలుగు తీసుకుని వస్తుంది. ఎవరైతే మేనిఫెస్ట్ మెంబర్స్గా ఉంటారో వారికి కేవలం ఐశ్వర్య చైతన్యం మాత్రమే కాకుండా వాసన క్షయ లేదా ముక్తి పొందడానికి అడ్డుపడే పూర్వజన్మ వాసనల నుండి విముక్తినిచ్చే ప్రక్రియలు చేస్తాం. మేనిఫెస్ట్ మెంబర్గా ఉండటం, మేనిఫెస్ట్ మెంబర్ కమ్యూనిటీలో ఉండటం, నా ప్రకారం మీరందరూ కలిసి సామూహికంగా ముక్తి పొందటానికి మీకు సంసిద్ధం చేసే ఒక సన్నాహం. ఇదే ప్రతి నెల నేను చేసే మేనిఫెస్ట్ యొక్క ఉన్నత ధ్యేయం, ఉన్నత లక్ష్యం.